హాయ్ నమస్తే అండి. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను మునక్కాయ కర్రీ చేశానండి. మునక్కాయ కర్రీ వారానికి ఒక్కసారి గానీ ఇట్లా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నేను మునక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం నేను బాండీ పెట్టుకున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీలో తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఒక 4 ఉల్లిపాయలు చాపర్లో వేసుకుని కట్ చేసుకున్నా. చాపర్లో వేసుకుందామంటే చక్కగా సన్నగా కట్ అవుతాయి కదా. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిలు అనేది వేసాను. దీంట్లోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు దంచుకోండి. కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది. దీని మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకుని నేను 2 మునక్కాయలు అయితే సన్నగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నా. మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే తినడానికి కూడా అనువుగా ఉంటుంది. అలాగే ఒక 4 టమాటాలు నేను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అనేది వేసేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల మునక్కాయకి ఉప్పు, కారం బాగా పట్టుద్దండి. బాగా ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని తీసుకుందాం. చూసారా కూర చూడండి అప్పుడే సగం మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను మళ్ళొకసారి మూత పెట్టుకుని ఇంకో 5 నిమిషాల పాటు మగ్గించుకుంటున్నాను. చూడండి ఆయిల్ అనేది తేలింది కదా పైకి. ఈ టైంలో నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసేసుకుంటున్నాను. ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకుందాము. అలాగే జీలకర్ర పొడి కూడా ఒక అర స్పూన్ వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా ఇష్టం అండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ టేస్ట్ బాగుంటుంది, అందుకే కొంచెం వేసాను. ఒక్కసారి ఈ మసాలాలన్నీ కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఇగురుగా ఉండాలి కదా. మరి పలసగా అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకున్నామంటే మనకి కూర కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మళ్ళొకసారి మూత పెట్టుకుంటున్నానండి. మూత తీసి చూశాను, చక్కగా మగ్గిపోయింది కదా. కూర అంతా గుజ్జుగా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే. ఉత్తి ఉల్లిపాయ కూడా వేసుకుని చేసుకోవచ్చు. టమాటా వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది. మళ్ళొకసారి కొత్తిమీర వేసి మూత పెడదాము. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కూరకు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. చూసారా అండి, మన ములక్కాయ టమాటా ఇగురైతే అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.